హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మాకు బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీలు మా వాళ్ళు అస్సలు తింటలేదు. నిన్న కూడా చాలా వేస్ట్ చేసేసారు. అందుకని వారి కోసమని ఇలా చేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి, అలాగే క్యారెట్, కరివేపాకు, కొంచెం జీలకర్ర పౌడరు, సాల్ట్ వేసి చక్కగా కొంచెం అలా దోసపిండిలా కలిపేసాను ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే అంటుకుపోతుంది. హీట్ అయిన తర్వాత ఇలాగా 3 గరిటెలు వేసి బాండీలో కొంచెం అలాగా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అలాగ ఉంచిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మనకి టైం చాలా సేవ్ అవుతుంది. సిమ్లో పెట్టేసి అలా మన పనులు మనం చేసుకుంటే అలా అదే ఉడికిపోతుంది. చూసారా అంతగా చక్కగా వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మాకు బ్రేక్ఫాస్ట్ ఇదనమాట. ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీలు మా వాళ్ళు అస్సలు తింటలేదు. నిన్న కూడా చాలా వేస్ట్ చేసేసారు. అందుకని వారి కోసమని ఇలా చేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసి, అలాగే క్యారెట్, కరివేపాకు, కొంచెం జీలకర్ర పౌడరు, సాల్ట్ వేసి చక్కగా కొంచెం అలా దోసపిండిలా కలిపేసాను ఫ్రెండ్స్. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్, లేకపోతే అంటుకుపోతుంది. హీట్ అయిన తర్వాత ఇలాగా 3 గరిటెలు వేసి బాండీలో కొంచెం అలాగా స్ప్రెడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అలాగ ఉంచిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మనకి టైం చాలా సేవ్ అవుతుంది. సిమ్లో పెట్టేసి అలా మన పనులు మనం చేసుకుంటే అలా అదే ఉడికిపోతుంది. చూసారా అంతగా చక్కగా వచ్చిందో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ చేసుకోవాలనిపించింది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.